తెలిసిన విషయమే ఎయిర్పోర్ట్ 7 days 24/7 7 days 24 hours పని చేయించాలని ఎంతో ప్రయత్నం చేసి అది స్పెషల్ శాంక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వంలో ఎంతో ఎఫర్ట్ చేసి తీసుకొచ్చాం. తర్వాత ప్రతి నాయకులు కూడా మేము చేసామంటే నేను వదిలేసాను సబ్జెక్ట్. కొంతకాలం గ్యాప్ ఇచ్చాం. ఒక దాదాపు 25 days బ్యాక్ అది ఏం మీటింగ్ ఇది మన వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో ఆ రోజు చెప్పాను. నేను ఇంతవరకు ఆ విషయం వదిలేసాను 5-6 months. ఇప్పుడు టేకప్ చేసి 24/7 సాధిస్తానని చెప్పాను. మీకు అందరూ తెలుసు కదా, చెప్పాను. ఇప్పుడు సాధించాం. 24/7 I made them to agree. రేపు March 1 నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్టు 24/7 ఆపరేట్ చేయడానికి ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్తో అందరితో కూడా డిస్కస్ చేసి అక్కడి నుంచి వాడు నేవీ వాళ్ళకి ఆఫీసర్స్ హై లెవెల్లో మెసేజ్ ఇప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు శాంక్షన్ ఇప్పించాం మీకు స్టాఫ్కి, మరి ఆ స్టాఫ్కి ట్రైనింగ్ అవన్నీ లేట్ అవుతుంది, దానివల్ల మాకు రీఆర్గనైజ్ చేసుకోవడానికి ఇమీడియట్గా రిలీఫ్ కావాలని చెప్పి నేను దాన్ని ఈ మధ్య 15 days ఇదే పని మీద ఉండి సక్సెస్ చేసి ఇప్పుడు ఫ్రమ్ March 1 నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ 24/7 అంటే వారం రోజులు 24 hours చేయడానికి నేవీ అథారిటీస్ నుంచి ఢిల్లీ నుంచి ఆదేశం తెప్పించాను. మరొక సిస్టమ్ కూడా ఏమిటంటే వాళ్ళు 7 days 24 hours చేయడానికి ఒప్పుకున్నా బట్ ఎకనామికల్గా పోవాలి. సో ముందు 3 days 24 hours చేస్తారు 7 days. తర్వాత ట్రాఫిక్ ఇంప్రూవ్ అయిపోతే మళ్ళీ పెంచుతారు. కారణం 7 days ఒకేసారి మొత్తం 24 hours మొత్తం స్టాఫ్ని ఎంప్లాయ్ చేస్తే యాజ్ అండ్ టుడే అంత డిమాండ్ లేదు. ఇంకా ఇంతవరకు సిల్క్ ఎయిర్వేస్ దుబాయ్ ఈ 2 నడుస్తున్నాయి. ఇంకా కొత్త ఫ్లైట్స్ రాబోతున్నాయి. అన్నీ బిల్డప్ అయితే మళ్ళీ 3 రోజులు 4, 5, 6, 7 బిల్డప్ చేస్తారు. ఇది ఎకనామికల్గా ట్రాఫిక్ని బట్టి డిమాండ్ని బట్టి షెడ్యూల్ ప్రోగ్రామ్ని బట్టి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఇది సో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు. అది కూడా కాకుండా ఈ నేవీ సిబ్బందితో పాటు ఇమిగ్రేషన్ కూడా కావాలి స్టాఫ్. మరి ఇమిగ్రేషన్ స్టాఫ్ ఖాళీగా ఉంచమంటే ఒప్పుకోరు హోమ్ మినిస్ట్రీ, వాళ్ళకి ట్రాఫిక్ ఉండాలి. అందుచేత March 1 నుంచి 24/7 స్టార్ట్ అవుతుంది ఇన్ ప్రిన్సిపల్. ముందు 3 days స్టార్ట్ చేసి ఈ 3 days ఇమిగ్రేషన్ అన్ని అరేంజ్మెంట్ చేయించి దాని తర్వాత మళ్ళీ ట్రాఫిక్ని బట్టి మళ్ళీ పెంచి 7 days కంటిన్యూగా ఇస్తారన్నమాట. ఇది ఇంపార్టెంట్ న్యూస్. సో ఇక్కడ ఇది ఒకటి ఫుల్ అచీవ్ చేశాను. ఇది చాలా గొప్ప ఇది రిజల్ట్ అని చెప్పవచ్చు. ఇది ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేస్తే అడగవచ్చు. చెప్పేది ఎడిటి స్టాఫ్ని లేదని ఇంతకాలం చేశారు. నేను దాన్ని కన్విన్స్ చేసి మీరు మొత్తం రిక్రూట్ చేస్తున్నారు, ట్రైనింగ్ అవుతుంది, అది ఆలస్యమైనా కూడా ఆల్ ఓవర్ ఇండియా నేవీలో మొత్తం స్టాఫ్ అన్ని దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ స్టాఫ్ని రీఆర్గనైజ్ చేసి చేయడానికి ఒప్పించాను. నౌ ఇన్ ప్రిన్సిపల్ దే అగ్రీ. March 1 they are going to operate 24/7. First 3 days, then gradually they will increase depending on the traffic. చూడండి ఎంతమంది రాబోయే సంగతి మీకు నాకు అనవసరం లేదు. March 1కి నువ్వు రాకపోతే అడుగుతాను. March 1కి దే విల్ అబ్సల్యూట్లీ స్టార్ట్ ఫంక్షనింగ్. ఎంతమంది మనకి లెక్క పెడతాం, 10 మంది 20 మంది 5 మంది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. యువర్ జాబ్ ఈజ్ 24 hours ఆపరేషన్ అరేంజ్మెంట్ చేశారు లేదా, వాళ్ళు చేసినప్పుడు దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేశారు లేదా, దట్ ఈస్ అవర్ జాబ్. దట్స్ ఆల్. నువ్వు ఎంతమంది చేసిన వషుడ్ ఈ ఆస్ దేవుడు బాధ మన అవర్ జాబ్. తెలియదండి. దే ఆర్ అగ్రీబుల్ ఇన్ ప్రిన్సిపల్ టు ఆపరేట్ ఫ్రమ్ March 1 ఫర్ 24 hours. 24 hours is decided, accepted. The defense ministry to put this sufficient అందరిని మొత్తం స్టాఫ్ని పెట్టి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేట్ అవుతుంది. అది నేను సక్సెస్ చేశాను, సాధించాను.